రాజమండ్రి శివారు దివాన్ చెరువు సమీప ప్రాంతంలోని ఆటోనగర్లో ఉన్నాం. ఈ ఆటోనగర్ సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ను ఆనుకుని ఆటోనగర్ ఉంటుంది. ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా చిరుత పులి కూడిన భయం అయితే వారిని వెంటాడుతున్న పరిస్థితి ఉంది. అటు అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి కూడా ఆటోనగర్ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఆటోనగర్లో కూడా చాలామంది కార్మికులు చిరుత పులి కూడిన భయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ రిజర్వ్ ఫారెస్ట్ను ఆనుకుని ఉన్నటువంటి ఆటోనగర్ సమీప ప్రాంతంలో కూడా దాదాపు ఈ చిరుత పులి భయం అయితే వెంటాడుతున్న పరిస్థితి ఉంది. ఆటోనగర్లో దాదాపు 8 గేట్లు ఉంటాయి. అదేవిధంగా 14 వరకు లైన్లు గల రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లను ఆనుకుని ఎక్కడ చూసినా కూడా అనేక వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ద్విచక్ర వాహనం కాడి నుంచి 4 చక్రాల వాహనాలతో పాటు పెద్ద పెద్ద భారీ టిప్పర్లు, భారీ వాహనాలకు రిపేర్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్స్ కూడా భారీ స్థాయిలో ఇక్కడ జరుగుతుంటుంది. వందలాది మంది కార్మికులు ఆటోనగర్లో పనిచేస్తుంటారు. ప్రస్తుతం మనం ఆటోనగర్లో ఉన్నాం. అసలు చిరుత పులి కూడిన భయము గురించి ఇక్కడ ఆటోనగర్ కార్మికులు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. వెళ్దాం రండి. ఎందుకంటే 6 గంటల వరకు ఇంకా పులి భయం వేసి తిరగట్లేదు ఎవరు. అదొకటిని ప్లస్ వ్యాపారం బాగా తగ్గింది. ఈ మధ్యన మరి వెహికల్స్ రావడం తక్కువ. అదే సార్ నైట్ అంటే ఆ పులి భయం వేసి చాలా మట్టికి రావట్లేదు. 6 గంటల వరకే చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి అప్పుడు వ్యాపారాలు ఉండవు కదా, తగ్గిపోతాయి. ఇంకా అందరూ నైట్ టైం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా 6 గంటలకు వెళ్ళిపోతారు. ఇంకా వ్యాపారం గట్ట ఉండదు కదా, వాళ్ళకి రాబడి గట్ట ఉండదు. ఇక్కడ చిరుతపులి తిరుగుతుందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాచారం అండి. ఏదో కెమెరాలో చూసామంతే కానీ రియల్గా చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతకే ఎక్కువ భయభ్రాంతులు చేస్తున్నారు. పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏమంటే ఇది ఎంత ఫారెస్ట్ అండి? ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఫారెస్ట్ అంతాను? ఇటువంటి జేసీబీ వేసుకొని వెళ్ళి తిరిగేయచ్చు. గ్రిల్స్ వేసుకొని, సేఫ్టీ గ్రిల్స్ వేసుకొని, జేసీబీ వేసుకుని లోన్ వేసుకొని గన్ ఒకటి పెట్టుకొని షూట్ చేయొచ్చు. ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భయం లోపలికి వెళ్ళటానికి. అంటే గైడ్ లైన్స్ ఉంటాయి కదండి, షూట్ చేయడానికి ఉండదు కదా. కానీ షూట్ చేయడం అంటే చంపడానికి కాదండి, మత్తుతో. అన్ని గైడ్ లైన్స్ ఉండాలంటే మనిషి ప్రాణం కూడా ఉండాలి కదండి. అయితే భయపడిపోయి వెళ్ళిపోతున్నాం. అసలే వ్యాపారాలు లేవు. వ్యాపారాల కన్నా ప్రాణం ముఖ్యమని 6 గంటలకు వెళ్ళిపోతున్నాం. ఏంటండి అసలు చర్య తీసుకునే వాళ్ళు లేరండి. గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదు అనుకుంటున్నాను దీని గురించి. నేను బాగా ఫారెస్ట్ని ఆనుకుని ఆటోనగర్ ఉంది కదా సార్, ఇక్కడ మరి రోజు నైట్లు కూడా వర్క్ చేసుకుంటారు మీరు? ఇంకా చేయడం మానేసామండి నైట్ల వర్క్లో. ఇంకెవరు చేస్తారంటే నేనైతే రాత్రి 10:30 వరకు ఉండేవాడిని నేను. ఇప్పుడు 6 అయితే ఎక్కడేసి వెళ్ళిపోతానండి. మరి నేను ఒక్కడే ఉంటాను ఈ ఏరియాలోను. మరి ఎలాగ మా మీద ఏమన్నా దాడి చేస్తే కాపాడేవాడు కూడా ఉండడు ఇక్కడ. కనీసం పట్టుకెళ్ళి తినేసిరా సరే సమాధానం చెప్పేవాడు కూడా ఉండదు. చెప్పులు చూసి ఫోన్లు చూసి చెప్పుకోవాలి అంతే. ఇబ్బందికరంగా ఉందండి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాను నేను అయితేనండి. ఆ డ్రోన్లు పెట్టేసి బోన్లో పడతలేదటండి. రాకపోతే ఎలాగంటే బోన్లో పడి దానికి ఆలోచించాలి కదా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆఫీసులు ఉన్నారు, ఏ విధంగా పడాలి ఏంటని. ఎవడో లోపలికి వెళ్ళినాడు లేడు, లోపలికి వెళ్ళినాడు. ఏం చెప్తామండి, మేమైతే చూడడం అయితే ఎక్కడ చూడలేదండి ప్రస్తుతం. ఇంకా ఇక్కడ తిరుగుతుందని విన్నాం. చూడడం అయితే ఇంకా ఎక్కడ చూడలేదు. ఇక్కడ మన ఫారెస్ట్ పక్క ఏరియాలోనే ఇక్కడే ఈ లోపలే తిరుగుతుందని చెప్పేసి మొన్న వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పారు. 6 దాటాక ఇక్కడ ఎవరు ఉండట్లేదండి. ఆటోనగర్కి 8 గేట్లు ఉన్నాయి. 8 గేట్లు వేసేస్తున్నారు. 6 దాటిన తర్వాత ఎవరు ఉండట్లేదండి చింతపూలి సమాచారం తర్వాత. షాపుల పరంగా అయితే చెప్పడం కష్టం అండి. 14 వీధులు ఉంటాయి. 14 1 2 3 అలాగా 14 దాకా ఉంటాయండి. చుట్టూరా ప్రతి దానికి గేట్లు ఉంటాయండి. 8 గేట్లు ఉన్నాయి టోటల్. ఇప్పుడు అన్ని 8 గేట్లు వేసేస్తున్నారండి. సాయంత్రం 6 అయిన తర్వాత 8 గేట్లు వేసేస్తున్నారండి. ఇబ్బందికరంగా ఉంది. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వంతో డిమాండ్ ఏముందండి, వాళ్ళ పని చేసుకుంటున్నారు. మనం జాగ్రత్తగా ఉండడం మన పని. ఏం చెప్తామండి, పులి రావడం వల్ల మాకు చాలా మటుకు పనులు గట్రా ఏమి లేవండి. సరిగ్గా ఉండట్లేదు వర్క్ అనేది. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకు కట్టేసి వెళ్ళిపోమంటున్నారు అన్నమాట. అందువల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. పైగా అది ఈ చుట్టుపక్కల తిరుగుతుందని రోజు మా యూనియన్ వాళ్ళు కూడా డైలీ అనౌన్స్మెంట్లు ఇస్తున్నారండి. ఇబ్బందిగానే ఉందండి దానివల్ల. ఏం చెప్తారైతే
ఏం చెప్తారండి, ఆఫీసర్లు కూడా సరిగ్గా ఏమీ పట్టించుకోవట్లేదండి. మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి ఏదో అలాగా తిరగడానికి వచ్చినట్టు తిరిగి వెళ్ళిపోతున్నారండి. అది దానివల్ల మా వాళ్ళు చాలామంది భయపడుతున్నారండి. 6 అయితే చాలు. మరి ఏం చేస్తామండి, తప్పదు కదండి. మనకి ఎక్కడే ఉంది షాపు, దానివల్ల తప్పదండి. అటుపక్క వీధుల్లో ఉన్న వాళ్ళందరూ బాగానే కొంచెం ధైర్యంగా ఉన్నారు, కానీ మాకు ఈ పక్కన ఫారెస్ట్ అవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఈ లైన్ అంతా కూడా 6 దాటితే అసలు ఎవరు ఉండలేదండి. మొత్తం అందరూ షాపులు క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. యాక్చువల్గా అయితే 10-11 ఆ టైం దాకా చేసుకునే వాళ్ళండి. దీనివల్ల ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటున్నారండి, మరి మనకేటి తెలియదండి. అది అంటున్నారంటే మరి ఆటనగర్లో తిరుగుతుంది అంటున్నారు కదండి, ఫారెస్ట్లో తిరుగుతుంది అంటున్నారు కదా. అది దగ్గరే ఉంది, పచ్చంత కోతవేడు దూరంలో ఉంది. గోడ వారం తిరుగుతుందని ఎవరో చెప్పారండి మొన్న అక్కడ. అది ఇబ్బందికరంగానే ఉంది. కొద్దిగా ఎవరికైనా భయమే కదండి. ఇప్పుడు మనం 6-5 కట్టేసి వెళ్ళిపోమంటున్నారు. మేము ఒక్కలే చీకట్లో అయినా పని చేయాలని మాకు భయం వేస్తుంది. అది ఇదివరకు ఎన్ని గంటల వరకు ఉండేవారు? ఏదైనా 9-10 ఇంకా అలా పని చేస్తూనే ఉండేవాళ్ళం అండి, ఎవరి పనాలు. ఇప్పుడు 6-5 కొద్దిగా అలా భయమే కదండి, కంగారు అవుతుంది. ఎవరన్నా ఉన్నారనుకోండి జనాలు చేయొచ్చు, ఎవరి కాళ్ళు సర్దుకుపోతుంటే మరి ఏం చేస్తారు. నైట్ దగ్గరలోనే తిరుగుతుందని చెప్తున్నారండి, ఆటోనగర్ దగ్గరలోనే. ఓకే, కొంచెం త్వరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. చూసారంటున్నారండి, చూసారని చెప్పారండి. ఇక్కడ ఆటోనగర్ గేట్ కింద నుంచి వెళ్తామని చూసారటండి. ఇబ్బందిగానే ఉంది కదండి. మరి ఆటోనగరే కదండి. ఆటోనగర్ పులి గురించి మరి గత 10 రోజులకి పులి ఉందంటున్నారండి, మాట్లాడుతున్నాం. పులి ఉందంటున్నారు. కానీ ఏంటంటే మేము భయంగానే ఉంటున్నాం. అది ఏ టైంలో ఏమొస్తుందో మేము చెప్పలేము. పులి మట్టుకు ఉన్నదండి, మా ఒళ్ళకి కూడా కనపడుతుంది. నైట్ పనిచేసే వాళ్ళకి భయంగా ఉంది. మేము 6 గంటలతోటి 6-6:30కే కట్టేస్తున్నాం షెడ్. ఇదివరకు పని ఉంటే 9-10 కూడా చేస్తావాడు. ఇదివరకు మాకు భయం లేకుండా పనిచేసేవాళ్ళం. ఈ పులి గురించి మేము త్వరగా కట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవునండి, భయంగా భయంగా అందరం. ఇప్పుడు వర్కర్లు అందరం మేము భయం. రాజమండ్రి నుండి వస్తున్నాం, పెందలగడ కట్టేసి వెళ్ళిపోతున్నాం. అది ఆటంకం ఉందండి. మీరు రాత్రి 9 గంటలకు పని ఉంటే చేసుకునే వాళ్ళం, అలాంటిది 6:30 ఇంకెలా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాం. చీకటి పడడానికి ఉండలేదు ఎవరు. అదండి ఏంటి త్వరగా పుల్లి పట్టుకుంటే మాకు అందరూ ఆనందంగా ఉంటాం. మేము వర్కర్లు అందరం సంతోషిస్తాం.